చూడండి గులాబీ చెట్టుకి అయితే ఈ పువ్వుతో పూత అయిపోయింది, ఇంకా మొగ్గలు ఉన్నాయి అక్కడక్కడ. ఒకవైపు అంతా పూత ఇలా అయిపోయింది. ఈ ఆకులన్నీ ఇప్పుడు కట్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ టైంకి మళ్ళీ వస్తాయి అన్నమాట. అందుకోసం కట్ చేసేస్తున్నాను ఒక్కొక్కటి. చక్కగా కట్ చేసేసుకుంటే మళ్ళీ చిగుర్లు వచ్చేస్తాయి. అక్కడి నుంచి మళ్ళీ మంచిగా ఇలా ఇలా పూత వచ్చి మంచిగా మొగ్గ వస్తుంది కొమ్మకి. నాటు గులాబీ అనమాట. చూడండి ఎంత డార్క్గా ఉందో కలరు. ఇవన్నీ తీసేస్తున్నాను. ఒక 1 మంత్ ఉండము. అత్తకి ట్రీట్మెంట్ చేయించడానికి హాస్పిటల్కి వెళ్తున్నాను అనమాట. 1 మంత్ పడుతుంది అన్నారు, అడ్మిట్ అవ్వాలి. సో అందు గురించి ఇవన్నీ ఇప్పుడే నీట్ చేసుకొని వెళ్ళిపోతే మళ్ళీ వాటరింగ్ అది చేస్తే సరిపోతుంది. వచ్చేసరికి మళ్ళీ అన్ని చిగుర్లు వచ్చేసి చక్కగా మళ్ళీ పెరిగిపోతాయి, పూలు మొగ్గలు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో నేను చూపిస్తాను. ఇలా ఎర్రగా ఉన్న చిగురు వరకు ఉంచేసి మిగతా దాదాపుగా ఆకులన్నీ నేను కట్ చేస్తాను. మళ్ళీ చక్కగా చిగుర్లు కొమ్మలు ఇంకెక్కువ అయిపోతాయి. చక్కగా అప్పుడు మళ్ళీ చూపిస్తాను అనమాట. ఇక్కడ కొత్తిమీర అయితే అంతా అయిపోయింది, పూత వస్తుంది. మళ్ళీ చూడండి చిన్న చిన్న ధనియాలు కనిపిస్తున్నాయా? పూత అంతా ఇలా కాయల్లాగా చిన్న ధనియాలు పచ్చిగా ఉన్నాయి ఇవి.